తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత, చర్చకు సిద్ధం. కిషన్ రెడ్డి గారు మీకు ఇవాళ సవాల్ మీరు చేసిరు కదా, నేను సిద్ధం అని ఇవాళ ముఖ్యమంత్రి కూడా సిద్ధమయ్యండు. కేంద్ర మంత్రిగా మీరు కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులతోటి రండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులతో రండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వస్తారు, ప్రజాభవన్లోనే చర్చ పెట్టండి, ఒక 5 గంటల 3 గంటల ప్రత్యక్ష ప్రసారం పెట్టండి, అన్ని ఛానళ్ళలో లైవ్ వచ్చేలాగా ప్రయత్నం చేయండి. ఒకేసారి లొల్లి తెగిపోవాలిగా, కేంద్రం ఇచ్చిందా రాష్ట్రం ఇచ్చిందా ఎవరు అక్కర్లేదుగా. మీరు ఒక పక్కన, ముఖ్యమంత్రి గారు ఒక పక్కన, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒక పక్కన, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక పక్కన. కేంద్రం ఏమి ఇవ్వాలి, రాష్ట్రం ఏమి ఇవ్వాలి, 1947 నుంచి ఇప్పటిదాకా, లేకపోతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం యొక్క బాధ్యత ఏంది ఒక రాష్ట్రం మీద, రాష్ట్రం యొక్క బాధ్యత ఏంది, ఎవరు హామీలు ఇచ్చిరు, ఎవరు ఇవ్వాలి, ఎవరు అమలు చేయాలి, కేంద్రం నుంచి డబ్బులు రాకపోతే రాష్ట్రం చేయొద్దా, రాష్ట్రానికి ఉన్నటువంటి బాధ్యతలేంటి, హక్కులేంటి, కేంద్రానికి ఉన్నటువంటి బాధ్యతలేంటి, హక్కులేంటి, ఎన్ని డబ్బులు రాష్ట్రాల నుంచి తీసుకోవాలి, ఎన్ని డబ్బులు రాష్ట్రాలకు ఇవ్వాలి, బడ్జెట్ పెట్టేటువంటి అంశం ఏమిటి, దేశమైనటువంటి భావన ఉందా లేదా, ఇవన్నిటిపైన చర్చ తీసుకురండి. తెలంగాణకు వచ్చింది ఎంత, రానిది ఎంత. ఇవాళ తెలంగాణకి ఏమొచ్చిందో లెక్క పెట్టుకోవాలి, కానీ మిగిలిన రాష్ట్రాలకు ఏమొచ్చిందో అటువంటిది పక్కన పెట్టేద్దాం. కేవలం తెలంగాణ నుంచి ఇచ్చింది మాత్రమే రావాలనా, ఎక్కువ రావద్దా, లేదా తక్కువ రావాలనా, ఈ అన్ని అంశాలపైన, మెట్రో పైన చర్చ జరగాలి, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులపైన చర్చ జరగాలి, రైళ్లపైన చర్చ జరగాలి, త్రిపులార్ పైన చర్చ జరగాలి, ఆర్ఆర్ పైన చర్చ జరగాలి, రింగ్ రోడ్డు పైన చర్చ జరగాలి, అన్నిటిపైన చర్చ జరగాలి. ఇక మళ్ళా లొల్లి ఉండొద్దు. పొద్దుగా లేస్తే మీరు వాళ్ళు ఈ సవాల్ను స్వీకరించండి. శనివారం ఆదివారం పార్లమెంట్ ఉండదు, లేకపోతే శనివారం ఆదివారం అసెంబ్లీ ఉండదు. అసెంబ్లీ తర్వాత పెడతారా, లేకపోతే పార్లమెంట్ తర్వాత పెడతారా, అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుంటే మధ్యలో ఒక రోజు పెడతారా, మీరు మళ్ళా ఇట్లాంటి రావద్దు. చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి గారే చెప్పారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి గారి సవాల్ను తీసుకున్నారు. లేదంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి సవాల్ ఇసిరిని అనుకుందాం, కిషన్ రెడ్డి గారు స్వీకరించాలి. కేంద్ర మంత్రిగా, రెండోసారి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీరు గతంలో కూడా చెప్పారు కదా, ఇవాళ తెలంగాణ ప్రజలకు కుల్లం తెలిసిపోవాలి అసలు కేంద్రం అంటే ఏంది, రాష్ట్రం అంటే ఏంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు ప్రజలకు చెప్పుకోవాలన్నా వద్దా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు చెప్పుకోవాలన్నా వద్దా. కేంద్రం ఇచ్చిందంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిందా అంటారు, రాష్ట్రం ఇచ్చిందంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిందా అంటారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళియరు, వీళ్ళు ఇంట్లోకి వెళ్ళియరు. కానీ ప్రజలకు కావాల్సిందేంటి, ఎవరి బాధ్యత ఎంత. ఇవాళ తెలంగాణ హామీలు ఇచ్చి కేంద్రం పైన నెపం నెట్టొచ్చా, లేదా కేంద్రం హామీలు ఇచ్చి తెలంగాణ పైన నెపం నెట్టొచ్చా, ఇన్ని అంశాలు స్పష్టంగా ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మళ్ళీ వెనక్కి పోవద్దు, రాజకీయంగా దీన్ని ఇంకా రాజకీయం చేయొద్దు. ఎవరెవరు కూర్చుంటారో కూర్చోండి. అవసరమైతే కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రిని ఇంకెవరైనా తీసుకురస్తే ఆర్థిక శాఖ మంత్రిని తీసుకురండి. మొత్తం ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టేసి కేంద్రం ఇచ్చింది ఎంత, రాష్ట్రం నుంచి పోయింది ఎంత, మిగిలిన రాష్ట్రాలతో పోలిక కేంద్రం తెలంగాణ ప్రభుత్వం పెడుతుంది కాబట్టి మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చిర్రు, అక్కడ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు, లేదా ఇస్తే ఎంత ఇచ్చిర్రు, తెలంగాణ ప్రజలు ఏం చేసిరు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, యూటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చిందా లేదా, గత 10 ఏళ్లలో జరిగింది ఏంది, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జరిగింది ఏంది, అన్ని అంశాలు చాలా స్పష్టంగా ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ రాజకీయం వద్దు. కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే రాష్ట్రానికే ఇస్తాం, కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా, గండ పండేరం తొడుతా, ఎవ్వరికి సన్మానం చేయాల్సిన అవసరం లేదు, గండ పెండారం తొడగాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాలన్నిటిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాభవన్లోనే చర్చ పెట్టండి, అసెంబ్లీ వేదికగా జూబ్లీ హాల్లో చర్చ పెట్టండి, ఎక్కడ చర్చ పెడతారో పెట్టండి. నిన్న మొన్న కొత్త ఏదో పెట్టిరు కదా, ప్రజాభవన్ దగ్గర గెస్ట్ హౌస్ పెట్టిరు కదా, దాంట్లో పెట్టండి, మీకు నచ్చిన చోట పెట్టండి, లేదంటే ఒక స్టార్ హోటల్ తీసుకొని పెద్ద హోటల్లో పెట్టండి, లేదా ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టండి. ఎక్కడ పెడతారో, ఏ వేదిక మీద చర్చ పెడతారో పెట్టండి. లేదా ఢిల్లీ స్థాయిలో పెడితే ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోతారు కదా, ఢిల్లీలో పెట్టండి. కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ, పార్లమెంట్ జరుగుతుంది కదా, శనివారాలు ఆదివారాలు ఖాళీగా ఉంటాయి కదా పార్లమెంటు, ఆ రోజు పెట్టండి. సవాలు స్వీకరిస్తారా లేదా, గండ పండేరం తొడుగుతున్నారు, ఆ గండ పండేరం కోసమైనా పెట్టాల్సిందే, సన్మానం చేస్తున్నారు, సన్మానం కోసమైనా పెట్టాల్సిందే. ఏ నిధులు రావాలి, త్రిపులార్ ఎందుకు రాలేదు, వస్తే ఎందుకు వచ్చింది, వచ్చినటువంటి వాటికి రాష్ట్ర బాధ్యత ఎంత, కేంద్ర బాధ్యత ఎంత, విమానాశ్రయంలో రాష్ట్రం బాధ్యత ఎంత, కేంద్రం బాధ్యత ఎంత, మెట్రోలో రాష్ట్రం బాధ్యత ఎంత, కేంద్రం బాధ్యత ఎంత, ఈ విషయం పైన స్పష్టత ఉండాలి. గతంలో రాష్ట్రం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయట్లేదు, అన్ని అంశాలపైన చర్చ రావాలి.